ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇంద్రేశం గ్రామం మున్సిపాలిటీలో విలీనం కావడంతో తొలిసారి జరుగుతున్న ఈ పోరులో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా 16 వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గంగొల్ల సునీత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సోమవారం వార్డు పరిధిలోని పలు కాలనీలో గంగొల్ల సునీత విస్తృతంగా పర్యటించారు. మహిళలు మంగళ హారతులతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు కోరుకున్నామన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే సునీత విజయం నల్లేరు మీద నడకనని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రేశం మున్సిపాలిటీ నుండి 16 నుండి నేను బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నా. నేను భారీ మెజారిటీ తోటి గెలిపించాలి. నీ పేరు చెప్పమ్మా. నా పేరు సునీత, గంగొల్ల సునీత. నేను మా భర్త పేరు గెలిపించాలని కోరుతున్నాను. కారు గుర్తు అందరినీ వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంద్రేశం మున్సిపాలిటీ నుంచి 16వ వార్డు అభ్యర్థి గంగొల్ల సునీత నరసింహులు గారిని ఇంటింటి ప్రచారంలో భాగంగా పెద్దకంజల గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది. పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని ఖచ్చితంగా మేము గెలిపించుకోవాలని యోచనలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మన ప్రభుత్వం చేసిన ప్రతి కార్యాన్ని ప్రతి గడపకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి టీఆర్ఎస్ కోసం చెప్పి ఇంటింటి ప్రచారంతో మేము ముందు అడుగు వేశాము. కాబట్టి మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గంగొల్ల సునీత నరసింహులు గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఎమ్మెల్యే సార్ చెప్పిన ప్రతి మాటను మేము ముందుకు తీసుకెళ్తూ ఆయన సహకారంతో కూడా ముందుకెళ్తూ బీఆర్ఎస్ పార్టీని ఘనంగా మా 16వ వార్డుని ఖచ్చితంగా మేము గెలిపిస్తామని ఈ రకంగా మేము మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ. మేము అనుకుంటే విషయం ఏంటంటే ఈ 16వ వార్డు నుంచి ఇంద్రేశం మున్సిపల్ 16వ వార్డు నుంచి ఖచ్చితంగా ఈ అభ్యర్థిని గెలిపించి మేమంటూ ఒకటి చూయించుకొని కేసీఆర్ గారి దగ్గర వరకు మేము తీసుకెళ్ళి ఆయనకు కానుకగా మేము ఇస్తామని ఖచ్చితంగా మేము చెప్తున్నాము. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, మన ఓటు.